ఇక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రేపు జరగనున్న భారత ఉపరాష్ట్రపతి ఎన్నికలకు దూరంగా ఉండాలని బీఆర్ఎస్ పార్టీ నిర్ణయం తీసుకుంది. ఎన్డీఏ ఇండియా కూటమి రెండు తెలంగాణకు దోహం చేశాయంటోన్న బీఆర్ఎస్ ఈ ఎన్నికల్లో తటస్థ వైఖరి అవలంబించాలని చూస్తున్నట్లు సమాచారం. ఉపరాష్ట్రపతి ఎన్నికలకు దూరంగా ఉండాలని కేసీఆర్ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇక ప్రస్తుతం దేశ రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో ఇదే సరైన నిర్ణయమని బీఆర్ఎస్ అధినేత భావిస్తున్నట్టుగా ఆ పార్టీ వర్గాల్లో వినిపిస్తోంది. దీనికి సంబంధించి ఇవాళ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అధికారికంగా ప్రకటన చేసే అవకాశం ఉంది. బీఆర్ఎస్ కు రాజ్యసభలో 4 సభ్యులు ఉన్నప్పటికీ ఎన్నికల్లో నోటా అవకాశం లేకపోవడంతో పోలింగ్ కు దూరంగా ఉండాలని నిర్ణయించింది. ఇక ఇండియా కూటమి వైస్ ప్రెసిడెంట్ అభ్యర్థిగా తెలంగాణకు చెందిన జస్టిస్ సుదర్శన్ రెడ్డి ఉన్నా బీఆర్ఎస్ ఓటింగ్ లో పాల్గొనదని స్పష్టం చేసింది. చంద్రగ్రహణం సందర్భంగా జోగులాంబ గద్వాల్ జిల్లా ఎర్రవెల్లి మండలంలోని బీచ్పల్లి కృష్ణానది పుష్కర ఘాట్లు వేద పండితులతో కిక్కిరిసిపోయాయి. ఉత్తర దక్షిణ దిశగా ప్రవహిస్తున్న వాహిని కృష్ణానది తీరంలో వేద పండితులు మంత్రోచ్చరణలతో జపాలు చేస్తూ ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహించారు. కృష్ణానదిలో వేద పండితులు వేద మంత్రాలతో జపాలు చేశారు. చంద్రగ్రహణం సందర్భంగా వేద పండితులు భారీగా తరలివచ్చారు. కార్లతో నిండిపోయిన పుష్కర ఘాట్లు వివిధ ప్రాంతాల నుండి వచ్చిన బ్రాహ్మణ పండితులు రద్దీ ప్రత్యేక అక్కడ ఆకర్షణగా మారింది. చంద్రగ్రహణ సమయంలో కృష్ణానదిలో మునిగి మంత్రాలతో జపం చేస్తే రెట్టింపు శక్తి బలం లభిస్తుందని పండితులు తెలిపారు. ఇదిలా ఉండగా జోగులాంబ గద్వాల్ జిల్లా అలంపూర్లోని ప్రముఖ 5 శక్తిపీఠాల్లో ఒకటైన శ్రీ జోగులాంబ బాలబ్రహ్మేంద్ర ఆలయంలో చంద్రగ్రహణం అనంతరం ఆలయ శుద్ధి కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. శుద్ధి అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించి ఉదయం 8:30 శ్రీ బాలబ్రహ్మేశ్వర ఆలయం, శ్రీ జోగులాంబ అమ్మవారి ఆలయంలో భక్తులకు దర్శనాల కోసం అనుమతి ఇచ్చినట్లు ఆలయ అధికారులు వెల్లడించారు.